హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఫ్రిల్స్ అసలు నార్మల్గా ఇంత హెవీ క్లాత్ ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం 3 మీటర్స్ నుంచి 5 మీటర్స్ క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నడుము 30 ఇంచెసే ఉంటుంది, 28 ఇంచెసే ఉంటుంది, కొంతమందికి 32, 34 అలా వేరియేషన్లో సైజ్ వేరియేషన్లో నడుము అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇప్పుడు నార్మల్గా 1:3 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ మనకి ఇప్పుడు 10 ఇంచెస్ క్లాత్ ఉందనుకోండి. ఇప్పుడు 10 ఇంచెస్లో ఒక క్లాత్ ఉంది. ఆ 10 ఇంచెస్ క్లాత్ ఉన్నప్పుడు దానికి మనకి 1 ఇంచ్ ఫ్రిల్ రావాలంటే 1:3 అంటే 20, 30 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా 1 ఇంచ్ ఫ్రిల్ అనేది వచ్చేస్తుంది. మనం ఫ్రిల్స్ కుట్టాలి అని దేనికైనా అనుకుంటే మనము 1 ఇంచ్ ఫ్రిల్ రావాలనుకున్నప్పుడు 1:3 రేషియోలో మనం తీసుకోవాలన్నమాట. కానీ ఫ్యాబ్రిక్ 1 ఇంచే మనకి ఫ్రిల్ రావాలి, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దానికి చిన్న చిన్న ఫార్ములాస్తో మనం పర్ఫెక్ట్గా లెహెంగా అనేది పక్కా కొలతలతో స్టిచ్ చేసుకోవచ్చు. లెహెంగా కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, ఇంకా ఇలా ఫ్రిల్స్కి సంబంధించిన ఏదైనా కానీ మనం ఖచ్చితంగా చాలా నీట్గా టెన్షన్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం ఇప్పుడు ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు అసలు ఫ్రిల్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, దానికోసం మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వేస్ట్ రౌండ్, ఫస్ట్ మనకి వేస్ట్ రౌండ్ ఎంత అనేది మనము ఇక్కడ రాసి చూపిస్తున్నాను నేను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. వేస్ట్ రౌండ్ అనేది మనము మెజర్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఇప్పుడు నాకు ఈ మెజర్మెంట్కి 32 ఇంచెస్ కావాలన్నమాట. సో 32 ఇంచెస్ వేస్ట్ రౌండ్ కావాలి. ప్లస్ నాకు 3 ఇంచెస్ స్టిచ్చెస్లోకి కావాలి. అంటే టోటల్గా నేను 35 ఇంచెస్లో వేస్ట్ రౌండ్ అనేది తీసుకుంటాను అనమాట. ఓకేనా? ఈ 3 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ అంటే కుట్లలోకి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము? నార్మల్గా అసలు మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అంటే మీరు శారీ తీసుకున్నా, మీటర్స్లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉన్నదనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఫ్రిల్ అనేది ఎంతలో కావాలి మనకి ఫ్రిల్ విడ్త్? మీకు అంటే 1/2 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేకపోతే 1 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేకపోతే 1.5 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేదంటే 2 ఇంచ్ ఫ్రిల్ కావాలా, ఎట్సెట్రా. అంటే ఫ్రిల్ విడ్త్ మీరు 1/2 ఇంచ్లో ఫ్రిల్స్ పెడతారా, 1 ఇంచ్లో ఫ్రిల్ పెడతారా, 1.5 ఇంచ్లో ఫ్రిల్ పెడతారా, 2 ఇంచెస్లో ఫ్రిల్ పెడతారా, ఇలా మనము మన ఫ్రిల్ విడ్త్ని మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత అసలు ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ని బట్టి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు 1 ఇంచే పెట్టేస్తే మనం 1 ఇంచు టు 1.5 ఇంచే పెట్టుకుంటూ పోతే మనకు అక్కడ ఒక 200 ఇంచెస్లో మీకు ఫ్యాబ్రిక్ ఉందనుకోండి. అది 1 ఇంచు 1.5 ఇంచ్లో 2 ఇంచ్లో అడ్జస్ట్ అవ్వదు కదా. దానికోసం ఎంత క్లాత్ని లోపలికి పంపుకోవాలి, ఎంత కుచ్చు కనిపించేటట్టు బయటకు పెట్టుకోవాలి అనే దానికోసం మనము ఇప్పుడు క్యాల్కులేషన్ చేసుకుందాం. ఫ్రిల్ కౌంట్ అంటే ఇలా చేసుకోవాలి ఫార్ములా. వేస్ట్ రౌండ్ బై మీరు ఎంత ఫ్రిల్ విడ్త్ అంటే ఫార్ములా అనమాట ఇది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం అసలు మనం ఎలా తీసుకోవాలి, అసలు ఇప్పుడు ఏం చేద్దాము? ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మనం ఫస్ట్ తీసుకుందాం. చూడండి, నా దగ్గర ఇక్కడ ఒక 3-4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఇది ఎంత ఎగ్జాక్ట్గా ఉందనేది నేను ఇంకా కౌంట్ చేయలేదు. దీన్ని ఇప్పుడు మనం కౌంట్ చేసి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ పట్టుకొని ఇక్కడికి ఎంత వచ్చింది? ఇది 60 ఇంచెస్ వచ్చింది. ఇక్కడికి 60. ఇక్కడి నుంచి మళ్ళీ టేప్ మొదటికి తీసుకొచ్చి మళ్ళీ కొలుచుకుందాం. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 60 అంటే 60 + 60 120. మళ్ళీ ఇక్కడి నుంచి
120 ప్లస్ 60 ఎంత 180. ఇంకా మనకి ఎంత ఉంది, ఇంకా కొంచెం క్లాత్ మిగిలే ఉంది. సో ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడికి 180 అయింది, 180 ఇంచెస్ అయింది. ఇక్కడికి 14.5 అంటే చివరి ఎడ్జ్ అంత బాగాలేదు కదా, మనం 14.5 వరకే క్యాలిక్యులేట్ చేసుకుందాం. 180 ప్లస్ 14.5 అంటే ఎంత 194.5 ఇంచెస్. సరే హాఫ్ ఇంచ్ కూడా వదిలేద్దాము. 194 ఇంచెస్ అనేది మన దగ్గర ఉంది ఫ్యాబ్రిక్ కదా. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఎలా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఫ్రిల్ కోసం క్యాలిక్యులేషన్ అనేది పెట్టుకోవాలి దాన్ని చూద్దాం. ఇప్పుడు మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంది, మన వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్ ఉంది కదా. 32 ఇంచెస్ బై ఫ్రిల్ విడ్త్ అంటే అసలు మన ఎన్ని ఫ్రిల్స్ రావాలనేది ఈ క్యాలిక్యులేషన్. మనం టోటల్ ఫ్యాబ్రిక్ రాసుకున్నాం కదా, టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉంది ఇప్పుడు మనకి 194 ఉంది కదా. దీంట్లో నుంచి ఒక -3 ఇంచెస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క నిమిషం, 191 టోటల్గా 194 ఉంది. అందులోనే మనం స్టిచ్చెస్లో కూడా తీసుకుంటాం కాబట్టి ఓ స్టిచ్చెస్లోకి 3 ఇంచెస్ వదిలిపెట్టేసుకుంటే మనం క్యాల్కులేషన్స్లోకి తీసుకోవాల్సిన ఫిగర్ ఏంటి 191 అనేది మనం క్యాల్కులేషన్స్లోకి తీసుకోవాలి కదా. ఇప్పుడు మన వేస్ట్ రౌండ్ ఇంత ఉన్నప్పుడు ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకోండి. 32/1/2 ఇంచ్. హాఫ్ అంటే ఏంటి 0.5 కదా. ఇప్పుడు మన క్యాల్కులేటర్ తీసుకుందాం. మన క్యాల్కులేటర్ తీసుకొని చూడండి, 32 ఇంచెస్ డివైడెడ్ బై 0.5 అంటే 64 ఫ్రిల్స్ రావాలి. మీరు హాఫ్ ఇంచ్ ఫ్రిల్ తీసుకుంటే గనక. అలానే 32 డివైడెడ్ బై 1 అంటే 32 డివైడెడ్ బై 1 అంటే 32 ఫ్రిల్స్ వస్తాయి. అంటే 32 ఫ్రిల్స్ వస్తాయంటే మీకు మన టోటల్ ఉన్న ఫ్యాబ్రిక్కి టోటల్గా వేస్ట్ రౌండ్కి 32 ఫ్రిల్స్ వస్తాయి. అలానే మీరు 1.5 తీసుకోండి. 32/1.5 తీసుకోండి. 1.5 తీసుకుంటే 32 డివైడెడ్ బై 1.5 ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి 21.3. 21.3 అంటే 21 లాగా తీసేసుకోవచ్చు. 21 ఈ పాయింట్ క్యాలిక్యులేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి 21 ఫ్రిల్స్ అనేది మనం తీసేసుకుందాం. అలానే 2 ఇంచెస్ ఫ్రిల్, 2 ఇంచెస్ ఫ్రిల్ పెట్టుకున్నారనుకోండి. 32/2 ఇంచెస్ ఎంత వస్తుంది 32 డివైడెడ్ బై 2 అంటే 16 ఫ్రిల్స్ వస్తాయి. మీకు ఇప్పుడు ఫ్రిల్ క్యాల్కులేషన్ అర్థమైంది కదా. మనం ఫస్ట్ ఏం చేయాలి, మన వేస్ట్ రౌండ్కి తగ్గట్టుగా మనం ఎంత సైజ్ ఫ్రిల్ పెట్టుకుంటున్నామో దాన్ని చాలా వివరంగా రాసుకోవాలి. ఇది హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే మనకి 64 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. అదే 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే 32 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. 1.5 పెట్టుకుంటే 21.3 అంటే 21 ఫ్రిల్స్ అనేది వస్తాయి. 2 ఇంచెస్ ఫ్రిల్ విడ్త్ తీసుకున్నారనుకో, ఒకవేళ మీకు 16 ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి. అలా మనకి ఇందులో ఏది కావాలనుకుంటే అది మనము స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏ మెజర్మెంట్, మీకు కస్టమర్ మీకు మళ్ళీ హాఫ్ ఇంచ్ కుచ్చే కావాలి, 1 ఇంచ్ కుచ్చే కావాలి, లేదంటే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా దానికి 1 ఇంచ్ పెడితే సూట్ అవుతుంది, లేదంటే హాఫ్ ఇంచ్ పెడితే సూట్ అవుతుంది, అంటే 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచెస్ అలా పెడితే మీకు సూట్ అవుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. పెట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఇలా చేసుకొని ఇందులో ఏది యూజ్ అవుతే దాన్ని మాత్రమే క్యాల్కులేషన్ చేసుకోండి. మీ అందరికీ బిగినర్స్కి అందరికీ అర్థం కావడం కోసం నేను వేరు మెజర్మెంట్స్లో ఎన్ని క్యాల్కులేషన్స్ చెప్పాను. కానీ మీకు 1 ఇంచ్ కూర్చోపెట్టాలనుకుంటే డివైడెడ్ బై 1 చేసుకోండి. హాఫ్ ఇంచ్ అనుకుంటే డివైడెడ్ బై 0.5 చేసుకోండి. అలా 2 ఇంచ్ 1.5 అంటే డివైడెడ్ బై 1.5, 2 అంటే డివైడెడ్ బై 2. ఇలా మీరు ఎలా ఇక్కడ ఈ ఫిగర్ మీ ఫ్రిల్ని బట్టి మీకు ఎన్ని క్యాల్కులేషన్స్ అన్నా మీరు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 21 ఫ్రిల్స్, ఇప్పుడు మనకి 1 తీసుకుందాం, 1 ఇంచ్ ఫ్రిల్ తీసుకుందాం. 1 ఇంచ్ ఫ్రిల్ తీసుకుంటే మనకి 32 ఫ్రిల్స్ మనకి కావాలి. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్తో మనం చేసుకుందాం క్యాల్కులేషన్ అనేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎన్ని కావాలి, ఫ్రిల్ ఎంత విడతలో ఉండాలనేది మనం డిసైడ్ చేసుకుందాం.
ఒరిజినల్గా ఫ్రిల్ విడ్త్ ఎంత ఉండాలి? ఇప్పుడు నార్మల్గా తక్కువ క్లాత్ ఉంటే ఫ్రిల్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, క్లాత్ ఎక్కువ ఉంది మన దగ్గర కాబట్టి ఫ్రిల్ విడ్త్ కూడా మనకి చాలా ఎక్కువగా కావాలి. కాబట్టి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫ్రిల్ విడ్త్ వస్తుంది, మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో క్లాత్ మిగిలిపోకుండా. లేదంటే మనం కుచ్చులు పెట్టినాక క్లాత్ తగ్గిపోతూ ఉంటుంది, లేదంటే కుచ్చులు పెట్టిన తర్వాత మనం అందాజుగా పెట్టేస్తే క్లాత్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రాకుండా మీకు ఇప్పుడు ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం? ఒరిజినల్ ఫ్రిల్ విడ్త్, అసలు మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత ఉండాలి? ఫ్యాబ్రిక్ని బట్టి ఫ్రిల్ విడ్త్ ఫ్యాబ్రిక్ని బట్టి ఇది ఎంత ఉండాలనేది ఎట్లా తీసుకుందాము? టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్రిల్స్. సో టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత మనకి? 191. నెంబర్ ఆఫ్ ఫ్రిల్స్ ఎంత మనకి? 32. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 191 డివైడెడ్ బై 32, 5.9, 5.96 అంటే ఇంచుమించుగా 6 ఇంచెస్ విడ్త్ అనేది ఒక ఫ్రిల్కి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు అలాగే ఇక్కడ 191తో ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఫ్రిల్ కదా, 1 ఇంచ్ 32 ఫ్రిల్స్కి, అది 64 ఫ్రిల్స్ కానీ ఇది 32 ఫ్రిల్స్కి విడ్త్ అనేది. అలానే మీకు 21 ఫ్రిల్స్కి విడ్త్ కావాలనుకోండి, అంటే ఇక్కడ మనం 21 ఫ్రిల్స్ 1.5 ఇంచ్ ఫ్రిల్ విడ్త్ అయితే మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సేమ్ 191 డివైడెడ్ బై 21, 191 డివైడెడ్ బై 21. అప్పుడు ఫ్రిల్ విడ్త్ ఎంత ఉంది? 9.09 సంథింగ్ వచ్చింది. సో 9 ఇంచెస్ ఫ్రిల్ విడ్త్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా మీరు ఏ ఫ్రిల్ చేసుకుంటే ఎంత ఫ్రిల్ మీకు ఫ్రిల్స్ 1 ఇంచ్, ఇప్పుడు ఇది 1.5 ఇంచ్, ఇది 1.5 ఇంచ్, ఇది 1 ఇంచ్ ఫ్రిల్ విడ్త్. మీరు అలానే 2 ఇంచ్లో చేసుకుంటే అలానే ఇప్పుడు ఈ నెంబర్తోని క్యాల్కులేషన్, 1/2 ఇంచ్ తీసుకుంటే ఈ నెంబర్తోని క్యాల్కులేషన్. అలా మీరు ఏ విధంగానన్నా సరే మీ క్లాత్ని మీకు నచ్చిన ఫ్రిల్ సైజులో క్యాల్కులేట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నది 32 ఫ్రిల్ కదా, సో 6 ఇంచెస్ విడ్త్ అనేది మనకి చాలు. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ అయితే అయిపోయింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను పర్సనల్గా కూడా పింక్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఒక్కసారి డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేస్ట్ రౌండ్ ఫస్ట్ మనకి ఎంత కావాలో చూసుకోవాలి, మన సీమ్ అలవెన్స్ ఎంతనో మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత అది కొలుచుకొని మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. అందులో నుంచి 3 ఇంచెస్ సీమ్ అలవెన్స్లోకి పక్కకు పెట్టుకొని అప్పుడు వచ్చిన దాన్ని మనం రాసి పెట్టుకోవాలి. తర్వాత మీరు నేను ఇన్ని టైప్స్ చెప్పాను కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ 1 ఇంచ్తోనే చూసుకోండి. 1 ఇంచ్తోనే చూసుకుంటే మీకు వేస్ట్ రౌండ్ బై ఫ్రిల్ విడ్త్, వేస్ట్ రౌండ్ 32/1. సో 32 ఫ్రిల్స్ నాకు కావాలి. ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ని మన ఎన్ని ఫ్రిల్స్ కావాలనుకుంటున్నాం అన్ని ఫ్రిల్స్తో డివైడ్ చేస్తే మనకు ఒక విడ్త్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. అది మన ఒరిజినల్ ఫ్రిల్ విడ్త్ అనమాట. దాన్ని మనము మార్కింగ్ చేసుకుంటూ పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మన లెహంగా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలనేది ఇది చూద్దాం. ఇప్పుడు మనకు 32 ఫ్రిల్స్ కావాలి, 6 ఇంచెస్ విడ్త్ ఉండాలి. మన ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొద్దిగా మనము 2 ఇంచెస్ స్టిచ్చెస్లోకి వదిలిపెట్టేసుకుందాం. ఇప్పుడు టోటల్గా మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత? 6 ఇంచెస్. చూసారు కదా, 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నా.
ఇందులోనే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మన ఫ్రిల్ విడ్త్ ఎంత 1 ఇంచ్, 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలానే 6 ఇంచెస్, మళ్ళీ 6 ఇంచెస్, లోపల 1 ఇంచ్, మళ్ళీ 6 ఇంచెస్, లోపలికి 1 ఇంచ్, మళ్ళీ 6 ఇంచెస్, లోపలికి 1 ఇంచ్. మీరు ఇలా అన్నిసార్లు మార్కింగ్ పెట్టుకోవడం లేట్ అవుతుంది అనుకుంటే కూడా మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ డబల్ వర్క్ ఎందుకు అనుకుంటే కూడా ఏం చేయాలంటే అలా కూడా చూపిస్తాను. 6 ఇంచెస్, 1 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టాం కదా, మనము ఇప్పుడు ఇలాంటి పిన్స్ తీసుకోండి. ఇలాంటి పిన్స్ తీసుకొని ఇప్పుడు మన ఫ్రిల్ విడ్త్ 1 ఇంచ్ ఉంది కదా, దీన్ని ఈ 6 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక పిన్ పెట్టండి. అలానే సేమ్ మళ్ళీ 1 ఇంచ్ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ 6 ఇంచెస్ దగ్గరికి దీన్ని పెట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఒక మంచిగా నీట్గా సదురుకొని పెట్టుకోండి 1 ఇంచ్. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా అనేది ఉంటుంది. మీరు ఈ పిన్స్ పెట్టుకోవడం కోసం క్యాల్కులేషన్ టోటల్గా ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం ఒక 10 మినిట్స్ పడుతుంది. ఒక 15 మినిట్స్ టైం ఫస్ట్ మీరు కేటాయిస్తే కనుక లెహంగా అనేది చాలా త్వరగా అయిపోతుంది. లేదంటే ఆ ఫ్రిల్స్ సెట్ కాకపోతే మీరు అందాజుగా పెట్టుకుంటూ పోతే ఫ్రిల్స్ సెట్ కాకపోతే టైం అనేది చాలా తీసేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఇలా చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా కొలతలతో ఎంత క్లాత్కి ఎంత కుచ్చులు వస్తాయి అనేది మీకు చాలా మంచి ఐడియా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాక నేను మార్కింగ్ ఎన్ని పెట్టుకున్నాను అన్ని పెట్టేస్తాను. తర్వాత డైరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము, పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము. చూసారా, ఇప్పుడు ఇక్కడ వరకే మార్కింగ్ పెట్టాం. మనం మార్కింగ్ పెట్టుకున్న ఫ్రిల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటూ ఎలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ 6 ఇంచ్. సో డైరెక్ట్గా ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడికి టోటల్గా 6 ఇంచ్. డైరెక్ట్గా మార్కింగ్ పిన్నింగ్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. మీకు మార్కింగ్ పిన్ అనేది ఒకటేసారి అయిపోతుంది. చూసారు కదా, మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మళ్ళీ. సో ఇక్కడ నుంచి 6 ఇంచెస్. మీరేమి ఇక్కడ నుంచి 6 ఇంచెస్ పెట్టుకోవద్దు. టోటల్గా మీరు తీసుకున్న 6 ఇంచెస్లోనే 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా మీకు ఏ ప్యాటర్న్ ఈజీ అనిపిస్తే ఆ ప్యాటర్న్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఇలా మీరు పెట్టుకుంటూ పోతే మీకు 32. చూసారు ఇప్పుడు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 ఫ్రిల్స్ వచ్చాయి. ఇలా టోటల్గా మీరు తీసుకుంటూ పోతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఫ్రిల్స్ అసలు నార్మల్గా ఇంత హెవీ క్లాత్ ఉన్నప్పుడు, అంటే మ్యాక్సిమం 3 మీటర్స్ నుంచి 5 మీటర్స్ క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నడుము 30 ఇంచెసే ఉంటుంది, 28 ఇంచెసే ఉంటుంది, కొంతమందికి 32 34 అలా వేరియేషన్లో, సైజ్ వేరియేషన్లో నడుము అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇప్పుడు నార్మల్గా 1:3 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ మనకి ఇప్పుడు 10 ఇంచెస్ క్లాత్ ఉందనుకోండి. ఇప్పుడు 10 ఇంచెస్లో ఒక క్లాత్ ఉంది. ఆ 10 ఇంచెస్ క్లాత్ ఉన్నప్పుడు దానికి మనకి 1 ఇంచ్ ఫ్రిల్ రావాలంటే 1:3 అంటే 20
30 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా 1 ఇంచ్ ఫ్రిల్ అనేది వచ్చేస్తుంది. మనం ఫ్రిల్స్ కుట్టాలి అని దేనికైనా అనుకుంటే మనము 1 ఇంచ్ ఫ్రిల్ రావాలనుకున్నప్పుడు 1:3 రేషియోలో మనం తీసుకోవాలన్నమాట. కానీ ఫ్యాబ్రిక్ 1 ఇంచే మనకి ఫ్రిల్ రావాలి, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దానికి చిన్న చిన్న ఫార్ములాస్తో మనం పర్ఫెక్ట్గా లెహెంగా అనేది పక్కా కొలతలతో స్టిచ్ చేసుకోవచ్చు. లెహెంగా కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, ఇంకా ఇలా ఫ్రిల్స్కి సంబంధించిన ఏదైనా కానీ మనం ఖచ్చితంగా చాలా నీట్గా టెన్షన్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం ఇప్పుడు ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు అసలు ఫ్రిల్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, దానికోసం మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వేస్ట్ రౌండ్, ఫస్ట్ మనకి వేస్ట్ రౌండ్ ఎంత అనేది మనము ఇక్కడ రాసి చూపిస్తున్నాను నేను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. వేస్ట్ రౌండ్ అనేది మనము మెజర్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఇప్పుడు నాకు ఈ మెజర్మెంట్కి 32 ఇంచెస్ కావాలన్నమాట. సో 32 ఇంచెస్ వేస్ట్ రౌండ్ కావాలి, ప్లస్ నాకు 3 ఇంచెస్ స్టిచ్చెస్లోకి కావాలి. అంటే టోటల్గా నేను 35 ఇంచెస్లో వేస్ట్ రౌండ్ అనేది తీసుకుంటాను అనమాట. ఓకేనా, ఈ 3 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ అంటే కుట్లలోకి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనము నార్మల్గా అసలు మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అంటే మీరు శారీ తీసుకున్నా, మీటర్స్లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. సో టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉన్నదనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఫ్రిల్ అనేది ఎంతలో కావాలి మనకి, ఫ్రిల్ విడ్త్ మీకు అంటే 1/2 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేకపోతే 1 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేకపోతే 1.5 ఇంచ్ ఫ్రిల్ కావాలా, లేదంటే 2 ఇంచ్ ఫ్రిల్ కావాలా, ఎట్సెట్రా. అంటే ఫ్రిల్ విడ్త్ మీరు 1/2 ఇంచ్లో ఫ్రిల్స్ పెడతారా, 1 ఇంచ్లో ఫ్రిల్ పెడతారా, 1.5 ఇంచ్లో ఫ్రిల్ పెడతారా, 2 ఇంచెస్లో ఫ్రిల్ పెడతారా, ఇలా మనము మన ఫ్రిల్ విడ్త్ని మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత అసలు ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ని బట్టి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు 1 ఇంచే పెట్టేస్తే మనం 1 ఇంచు టు 1.5 ఇంచే పెట్టుకుంటూ పోతే మనకు అక్కడ ఒక 200 ఇంచెస్లో మీకు ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, అది 1 ఇంచు 1.5 ఇంచ్లో 2 ఇంచ్లో అడ్జస్ట్ అవ్వదు కదా. దానికోసం ఎంత క్లాత్ని లోపలికి పంపుకోవాలి, ఎంత కుచ్చు కనిపించేటట్టు బయటకు పెట్టుకోవాలి అనే దానికోసం మనము ఇప్పుడు క్యాల్కులేషన్ చేసుకుందాం. ఫ్రిల్ కౌంట్ అంటే ఇలా చేసుకోవాలి ఫార్ములా. వేస్ట్ రౌండ్ బై మీరు ఎంత ఫ్రిల్ విడ్త్ అంటే ఫార్ములా అనమాట ఇది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం అసలు మనం ఎలా తీసుకోవాలి, అసలు ఇప్పుడు ఏం చేద్దాము, ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మనం ఫస్ట్ తీసుకుందాం. చూడండి నా దగ్గర ఇక్కడ ఒక 3-4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఇది ఎంత ఎగ్జాక్ట్గా ఉందనేది నేను ఇంకా కౌంట్ చేయలేదు. దీన్ని ఇప్పుడు మనం కౌంట్ చేసి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ పట్టుకొని ఇక్కడికి ఎంత వచ్చింది, ఇది 60 ఇంచెస్ వచ్చింది. ఇక్కడికి 60, ఇక్కడి నుంచి మళ్ళీ టేప్ మొదటికి తీసుకొచ్చి మళ్ళీ కొలుచుకుందాం. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 60 అంటే 60 + 60 120. మళ్ళీ ఇక్కడి నుంచి $120 + 60 ఎంత 180. ఇంకా మనకి ఎంత ఉంది, ఇంకా కొంచెం క్లాత్ మిగిలే ఉంది. సో ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడికి 180 అయింది, 180 ఇంచెస్ అయింది. ఇక్కడికి 14.5 అంటే చివరి ఎడ్జ్ అంత బాగాలేదు కదా, మనం 14.5 వరకే క్యాలిక్యులేట్ చేసుకుందాం. 180 + 14.5 అంటే ఎంత, 194.5 ఇంచెస్. సరే 1/2 ఇంచ్ కూడా వదిలేద్దాము. 194 ఇంచెస్ అనేది మన దగ్గర ఉంది ఫ్యాబ్రిక్ కదా. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఎలా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి,
ఎలా ఫ్రిల్ కోసం క్యాల్కులేషన్ అనేది పెట్టుకోవాలి దాన్ని చూద్దాం. ఇప్పుడు మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంది? మన వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్ ఉంది కదా. 32 ఇంచెస్ బై ఫ్రిల్ విడ్త్ అంటే అసలు మన ఎన్ని ఫ్రిల్స్ రావాలనేది ఈ క్యాల్కులేషన్. మనం టోటల్ ఫ్యాబ్రిక్ రాసుకున్నాం కదా. టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉంది? ఇప్పుడు మనకి 194 ఉంది కదా. దీంట్లో నుంచి ఒక -3 ఇంచెస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క నిమిషం, 191 టోటల్గా 194 ఉంది. అందులోనే మనం స్టిచ్చెస్లో కూడా తీసుకుంటాం కాబట్టి ఓ స్టిచ్చెస్లోకి 3 ఇంచులు వదిలిపెట్టేసుకుంటే మనం క్యాల్కులేషన్స్లోకి తీసుకోవాల్సిన ఫిగర్ ఏంటి? 191 అనేది మనం క్యాల్కులేషన్స్లోకి తీసుకోవాలి కదా. ఇప్పుడు మన వేస్ట్ రౌండ్ ఇంత ఉన్నప్పుడు ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకోండి. 32/1/2 ఇంచ్. హాఫ్ అంటే ఏంటి? 0.5 కదా. ఇప్పుడు మన క్యాల్కులేటర్ తీసుకుందాం. మన క్యాల్కులేటర్ తీసుకొని చూడండి. 32 ఇంచెస్ డివైడెడ్ బై 0.5 అంటే 64 ఫ్రిల్స్ రావాలి. మీరు 1/2 ఇంచ్ ఫ్రిల్ తీసుకుంటే గనక. అలానే 32 డివైడెడ్ బై 1 అంటే 32 డివైడెడ్ బై 1 అంటే 32 ఫ్రిల్స్ వస్తాయి. అంటే 32 ఫ్రిల్స్ వస్తాయంటే మీకు మన టోటల్ ఉన్న ఫ్యాబ్రిక్కి టోటల్గా వేస్ట్ రౌండ్కి 32 ఫ్రిల్స్ వస్తాయి. అలానే మీరు 1.5 తీసుకోండి. 32/1.5 తీసుకోండి. 1.5 తీసుకుంటే 32 డివైడెడ్ బై 1.5 ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి? 21.3. 21.3 అంటే 21 లాగా తీసేసుకోవచ్చు. 21 ఈ పాయింట్ క్యాల్కులేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి 21 ఫ్రిల్స్ అనేది మనం తీసేసుకుందాం. అలానే 2 ఇంచెస్ ఫ్రిల్. 2 ఇంచెస్ ఫ్రిల్ పెట్టుకున్నారనుకోండి. 32/2 ఇంచెస్ ఎంత వస్తుంది? 32 డివైడెడ్ బై 2 అంటే 16 ఫ్రిల్స్ వస్తాయి. మీకు ఇప్పుడు ఫ్రిల్ క్యాల్కులేషన్ అర్థమైంది కదా. మనం ఫస్ట్ ఏం చేయాలి? మన వేస్ట్ రౌండ్కి తగ్గట్టుగా మనం ఎంత సైజ్ ఫ్రిల్ పెట్టుకుంటున్నామో దాన్ని చాలా వివరంగా రాసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే మనకి 64 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. అదే 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే 32 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. 1.5 పెట్టుకుంటే 21.3 అంటే 21 ఫ్రిల్స్ అనేది వస్తాయి. 2 ఇంచెస్ ఫ్రిల్ విడ్త్ తీసుకున్నారనుకో, ఒకవేళ మీకు 16 ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి. అలా మనకి ఇందులో ఏది కావాలనుకుంటే అది మనము స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏ మెజర్మెంట్, మీకు కస్టమర్ మీకు మళ్ళీ 1/2 ఇంచ్ కుచ్చే కావాలి, 1 ఇంచ్ కుచ్చే కావాలి, లేదంటే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా దానికి 1 ఇంచ్ పెడితే సూట్ అవుతుంది, లేదంటే 1/2 ఇంచ్ పెడితే సూట్ అవుతుంది, అంటే 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచెస్ అలా పెడితే మీకు సూట్ అవుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. పెట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఇలా చేసుకొని ఇందులో ఏది యూజ్ అవుతే దాన్ని మాత్రమే క్యాల్కులేషన్ చేసుకోండి. మీ అందరికీ బిగినర్స్కి అందరికీ అర్థం కావడం కోసం నేను వేరు వేరు మెజర్మెంట్స్లో ఎన్ని క్యాల్కులేషన్స్ చెప్పాను. కానీ మీకు 1 ఇంచ్ కూర్చోపెట్టాలనుకుంటే డివైడెడ్ బై 1 చేసుకోండి. 1/2 ఇంచ్ అనుకుంటే డివైడెడ్ బై 0.5 చేసుకోండి. అలా 2 ఇంచ్ 1.5 అంటే డివైడెడ్ బై 1.5, 2 అంటే డివైడెడ్ బై 2. ఇలా మీరు ఎలా ఇక్కడ ఈ ఫిగర్ మీ ఫ్రిల్ని బట్టి మీకు ఎన్ని క్యాల్కులేషన్స్ అన్నా మీరు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 21 ఫ్రిల్స్. ఇప్పుడు మనకి 1.1 తీసుకుందాం. 1 ఇంచ్ ఫ్రిల్ తీసుకుందాం. 1 ఇంచ్ ఫ్రిల్ తీసుకుంటే మనకి 32 ఫ్రిల్స్ మనకి కావాలి. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్తో మనం చేసుకుందాం క్యాల్కులేషన్ అనేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎన్ని కావాలి, ఫ్రిల్ ఎంత విడతలో ఉండాలనేది మనం డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్గా ఫ్రిల్ విడ్త్ ఎంత ఉండాలి? ఇప్పుడు నార్మల్గా తక్కువ క్లాత్ ఉంటే ఫ్రిల్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. క్లాత్ ఎక్కువ ఉంది మన దగ్గర కాబట్టి ఫ్రిల్ విడ్త్ కూడా మనకి చాలా ఎక్కువగా కావాలి. కాబట్టి దాన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫ్రిల్ విడ్త్ వస్తుంది, మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో క్లాత్ మిగిలిపోకుండా. లేదంటే మనం కుచ్చులు పెట్టినాక క్లాత్ తగ్గిపోతూ ఉంటుంది, లేదంటే కుచ్చులు పెట్టిన తర్వాత మనం అందాజుగా పెట్టేస్తే క్లాత్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రాకుండా మీకు
ఇప్పుడు ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం? ఒరిజినల్ ఫ్రిల్ విడ్త్, అసలు మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత ఉండాలి? ఫ్యాబ్రిక్ని బట్టి ఫ్రిల్ విడ్త్ ఫ్యాబ్రిక్ని బట్టి ఇది ఎంత ఉండాలనేది ఎట్లా తీసుకుందాము? టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్రిల్స్. సో టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత మనకి? 191. నెంబర్ ఆఫ్ ఫ్రిల్స్ ఎంత మనకి? 32. సో ఇప్పుడు దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 191 డివైడెడ్ బై 32, 5.9, 5.96 అంటే ఇంచుమించుగా 6 ఇంచెస్ విడ్త్ అనేది ఒక ఫ్రిల్కి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు అలాగే ఇక్కడ 191తో ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఫ్రిల్ కదా, 1 ఇంచ్ 32 ఫ్రిల్స్కి, అది 64 ఫ్రిల్స్ కానీ ఇది 32 ఫ్రిల్స్కి విడ్త్ అనేది. అలానే మీకు 21 ఫ్రిల్స్కి విడ్త్ కావాలనుకోండి, అంటే ఇక్కడ మనం 21 ఫ్రిల్స్ 1.5 ఇంచ్ ఫ్రిల్ విడ్త్ అయితే మీరు ఇలా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సేమ్ 191 డివైడెడ్ బై 21, 191 డివైడెడ్ బై 21, అప్పుడు ఫ్రిల్ విడ్త్ ఎంత ఉంది? 9.09 సంథింగ్ వచ్చింది. సో 9 ఇంచెస్ ఫ్రిల్ విడ్త్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఇప్పుడు మీరు ఏ ఫ్రిల్ చేసుకుంటే ఎంత ఫ్రిల్ మీకు ఫ్రిల్స్ 1 ఇంచ్, ఇప్పుడు ఇది 1.5 ఇంచ్, ఇది 1.5 ఇంచ్, ఇది 1 ఇంచ్ ఫ్రిల్ విడ్త్. మీరు అలానే 2 ఇంచ్లో చేసుకుంటే అలానే ఇప్పుడు ఈ నెంబర్తోని క్యాల్కులేషన్, 1/2 ఇంచ్ తీసుకుంటే ఈ నెంబర్తోని క్యాల్కులేషన్. అలా మీరు ఏ విధంగానన్నా సరే మీ క్లాత్ని మీకు నచ్చిన ఫ్రిల్ సైజులో క్యాల్కులేట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నది 32 ఫ్రిల్ కదా, సో 6 ఇంచెస్ విడ్త్ అనేది మనకి చాలు. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ అయితే అయిపోయింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను పర్సనల్గా కూడా పింక్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఒక్కసారి డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేస్ట్ రౌండ్ ఫస్ట్ మనకి ఎంత కావాలో చూసుకోవాలి, మన సీమ్ అలవెన్స్ ఎంతనో మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత అది కొలుచుకొని మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. అందులో నుంచి 3 ఇంచెస్ సీమ్ అలవెన్స్లోకి పక్కకు పెట్టుకొని అప్పుడు వచ్చిన దాన్ని మనం రాసి పెట్టుకోవాలి. తర్వాత మీరు నేను ఇన్ని టైప్స్ చెప్పాను కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ 1 ఇంచ్తోనే చూసుకోండి. 1 ఇంచ్తోనే చూసుకుంటే మీకు వేస్ట్ రౌండ్ బై ఫ్రిల్ విడ్త్, వేస్ట్ రౌండ్ 32/1, సో 32 ఫ్రిల్స్ నాకు కావాలి. ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ని మన ఎన్ని ఫ్రిల్స్ కావాలనుకుంటున్నాం అన్ని ఫ్రిల్స్తో డివైడ్ చేస్తే మనకు ఒక విడ్త్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. అది మన ఒరిజినల్ ఫ్రిల్ విడ్త్ అనమాట. దాన్ని మనము మార్కింగ్ చేసుకుంటూ పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మన లెహంగా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలనేది ఇది చూద్దాం. ఇప్పుడు మనకు 32 ఫ్రిల్స్ కావాలి, 6 ఇంచెస్ విడ్త్ ఉండాలి. మన ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొద్దిగా మనము 2 ఇంచెస్ స్టిచ్చెస్లోకి వదిలిపెట్టేసుకుందాం. ఇప్పుడు టోటల్గా మనకి ఫ్రిల్ విడ్త్ ఎంత? 6 ఇంచెస్. చూసారు కదా, 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నా. ఇందులోనే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మన ఫ్రిల్ విడ్త్ ఎంత? 1 ఇంచ్. 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలానే 6 ఇంచెస్, మళ్ళీ 6 ఇంచెస్, లోపల 1 ఇంచ్. మళ్ళీ 6 ఇంచెస్, లోపలికి 1 ఇంచ్.
మళ్ళీ 6 ఇంచెస్, లోపలికి 1 ఇంచ్. మీరు ఇలా అన్నిసార్లు మార్కింగ్ పెట్టుకోవడం లేట్ అవుతుంది అనుకుంటే కూడా మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ డబల్ వర్క్ ఎందుకు అనుకుంటే కూడా ఏం చేయాలంటే అలా కూడా చూపిస్తాను. 6 ఇంచెస్ 1 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ వరకు ఇంత మార్కింగ్ పెట్టాం కదా, మనము ఇప్పుడు ఇలాంటి పిన్స్ తీసుకోండి. ఇలాంటి పిన్స్ తీసుకొని ఇప్పుడు మన ఫ్రిల్ విడ్త్ 1 ఇంచ్ ఉంది కదా, దీన్ని ఈ 6 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక పిన్ పెట్టండి. అలానే సేమ్ మళ్ళీ 1 ఇంచ్ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ 6 ఇంచెస్ దగ్గరికి దీన్ని పెట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఒక మంచిగా నీట్గా సదురుకొని పెట్టుకోండి 1 ఇంచ్. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా అనేది ఉంటుంది. మీరు ఈ పిన్స్ పెట్టుకోవడం కోసం క్యాల్కులేషన్ టోటల్గా ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం ఒక 10 మినిట్స్ పడుతుంది. ఒక 15 మినిట్స్ టైం ఫస్ట్ మీరు కేటాయిస్తే కనుక లెహంగా అనేది చాలా త్వరగా అయిపోతుంది. లేదంటే ఆ ఫ్రిల్స్ సెట్ కాకపోతే మీరు అందాజుగా పెట్టుకుంటూ పోతే ఫ్రిల్స్ సెట్ కాకపోతే టైం అనేది చాలా తీసేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఇలా చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కొలతలతో ఎంత క్లాత్కి ఎంత కుచ్చులు వస్తాయి అనేది మీకు చాలా మంచి ఐడియా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాక నేను మార్కింగ్ ఎన్ని పెట్టుకున్నాను అన్ని పెట్టేస్తాను. తర్వాత డైరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము, పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము. చూసారా, ఇప్పుడు ఇక్కడ వరకే మార్కింగ్ పెట్టాం. మనం మార్కింగ్ పెట్టుకున్న ఫ్రిల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటూ ఎలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ 6 ఇంచ్. సో డైరెక్ట్గా ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడికి టోటల్గా 6 ఇంచ్. డైరెక్ట్గా మార్కింగ్ పిన్నింగ్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. మీకు మార్కింగ్ పిన్ అనేది ఒకటేసారి అయిపోతుంది. చూసారు కదా, మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మళ్ళీ. సో ఇక్కడ నుంచి 6 ఇంచెస్. మీరేమి ఇక్కడ నుంచి 6 ఇంచెస్ పెట్టుకోవద్దు. టోటల్గా మీరు తీసుకున్న 6 ఇంచెస్లోనే 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా మీకు ఏ ప్యాటర్న్ ఈజీ అనిపిస్తే ఆ ప్యాటర్న్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఇలా మీరు పెట్టుకుంటూ పోతే మీకు 32. చూసారు ఇప్పుడు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 ఫ్రిల్స్ వచ్చాయి. ఇలా టోటల్గా మీరు తీసుకుంటూ పోతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది సాటిన్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంది. అదే మీకు కొంచెం ఫ్యాబ్రిక్ కొద్దిగా మందపాటి ఫ్యాబ్రిక్ అనేది ఉందనుకోండి, పర్ఫెక్ట్గా నిలబడినట్టుగా మీకు తెలుస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన స్టిచ్ వేసుకొని మీరు ఐరన్ చేసేసుకుంటే మీకు చాలా నీట్గా ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. పక్కా కొలతలతో మీకు లెహెంగాకి క్లాత్ వేస్టేజ్ కాకుండా లేదంటే క్లాత్ తక్కువ పడకుండా మీకు ఫ్రిల్స్ అనేవి చాలా చాలా బాగా చాలా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.